హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బ్లాసమ్ ఛానల్. ఈరోజు మేము అండమాన్లోని నార్త్ బేకి వెళ్తున్నాం. ఇలా కిందికి వెళ్ళి రోడ్డుపై నుంచి షిప్కి వెళ్తున్నామండి. ఇది చిన్నది. ఇలా లోపలికి మెల్లగా పట్టుకుని వదులుతారు వాళ్ళు. అందరూ కూర్చున్నారు చూడండి నార్త్ బేకి వెళ్ళడానికి. ఇలా వెళ్తారు. దీంట్లో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళు బాగా మాట్లాడారు. వాళ్ళంతా పుట్టి ఇక్కడే పెరిగారంట. 30 years నుంచి ఉన్నాము అని అన్నారు. వచ్చిందండి, దీనిలో దిగేసి వస్తున్నాము. ఈ బోటు పేరు సిల్వర్ సీ. మెల్లగా మనల్ని కిందికి దింపుతారు వాళ్ళు. మెల్లమెల్లగా వస్తున్నారు. వచ్చారు అందరూ. ఇక్కడ ఇది ఐలాండ్ అండి. ఇది ఇక్కడ చూడండి, ట్రీస్, కొబ్బరి బొండాంలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. 30 rupees అండి. చాలా పెద్ద పెద్దవి, దాదాపు 1 liter ఉంటాయి వాటరు. అందరూ బాగా వచ్చిన వాళ్ళంతా ఈ కొబ్బరి బొండం తాగుతారు. చూడండి, ఇక్కడ ఈ చెట్లు ఉన్నాయి. ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమేమి కావాలో యాక్టివిటీస్ మళ్ళీ మనం టికెట్స్ తీసుకొచ్చింటాము. దాని ప్రకారం వాళ్ళు పంపిస్తారు. బ్యాచ్లుగా పంపిస్తారు. చాలా ఉంటాయండి. స్కూబా డ్రైవ్, సబ్మెరీను, డాల్ఫిన్ బోట్ అని ఉంటుంది. యాక్టివిటీసు చాలా ఉంటాయి. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు. దానికి ముందు పే చేసి టికెట్స్ తీసుకొచ్చుకుంటారు. చూడండి, అందరూ కొబ్బరి బొండం తాగుతున్నారు. ఇలా మాటామంతి. డ్రెస్సులు, బ్యాగ్స్ అవన్నీ కూడా ఇక్కడ షాప్స్ ఉన్నాయండి. మనకు నచ్చినవి మనము పే చేసి కొనుక్కోవచ్చు. చిన్న షాప్స్ అండి. మళ్ళీ ఈవినింగ్ అంతా వాళ్ళు వెళ్ళిపోతారంట ఇక్కడి నుంచి, వెకేట్ చేసుకుని. నైట్ ఎవరు ఇక్కడ ఉండరంట. మా వాళ్ళు కొబ్బరి బొండం తాగుతున్నారు. చూడండి, ఏమేమి యాక్టివిటీస్ చేయాలి అని చూస్తూ ఉన్నారు. డాల్ఫిన్ బోట్ అండి అది. సీనరీ బాగుంటుంది ఇక్కడ. అక్కడ ఒక బోట్ వెళ్తూ ఉంది. ఫొటోస్ తీసుకునేవాళ్ళు. చాలా బోట్లు ఉన్నాయి. అవన్నీ కొంచెము అలా లోపలికి వెళ్ళాయి. ఇది ఒక యాక్టివిటీ అండి. ఈ చిన్న బోట్లో ఇలా వెళ్తారు. ఇది డాల్ఫిన్ బోటు. దీనిలోనూ వెళ్తారు. కొంచెం దూరం తీసుకెళ్ళి తీసుకొస్తారు. మేము వెళ్ళింది సబ్మెరీన్ అండి. అది ఇంకా లోపలికి వెళ్ళింది. 1/2 hour అయిన తర్వాత మళ్ళీ వస్తుంది అది. దానిలో 10 members పడతారు. ఇది చూడండి, ఇది వేరే యాక్టివిటీసు. అబ్బాయిలంతా చేస్తున్నారు.
ఇది వేరే అండి. ఎన్నో రకరకాల యాక్టివిటీస్ అంతా ఇక్కడ ఉంటాయి. మనకి బీచ్ లాగా ఇక్కడ ఫుల్గా వాటర్ ఏమీ రాదు, అలలు రాదు ఎక్కువగా. అదొక బోట్ అక్కడ వెళ్తూ ఉంది. ఇక్కడ వచ్చి నిలిసాయి చూడండి అన్నీ. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మంచి చెట్లు ఎటు చూసినా. ఐలాండ్స్ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడి నుంచి దగ్గరగానే ఆ జైలు కూడా కనిపిస్తుందండి, సెంట్రల్ జైలు. వెళ్ళొచ్చాం మేము. ఇదండి సబ్మెరీను. లోపల మనకి వాటర్ ఏమీ తడవదు. దీని కెపాసిటీ ఓన్లీ 10 మెంబర్స్ మాత్రము. దీనిలో నుంచి లోపల మనం ఫిషెస్ని చూడొచ్చు. అక్వేరియంలో ఫిషెస్ ఉంటాయి, అన్ని వెరైటీస్ ఉంటాయండి ఇక్కడ. సపరేట్గా వెళ్ళాం మేము 2 బ్యాచ్లుగా. అందరూ ఒకే దానిలో సరిపోము కాబట్టి. దీన్ని సబ్మెరీన్ అంటామండి. అంటే వాటర్లో లోపలికి వెళ్తుంది ఇది, మనం తడవము. సగం బోటు లోపలికి వెళ్ళిపోతుంది వాటర్లో, సగం పైకి ఉంటుంది. దానిలో నుంచే మేము వీడియో తీసాము, ఫిష్ ఎలా ఉన్నాయని. అందరూ తీసుకుంటా ఉన్నారు చూడండి వీడియోస్. చూడండి దీనిలో కొంచెం అలా లైట్గా కనిపిస్తుంది. మరి అంటే లోపలికి వెళ్తాం కాబట్టి అక్కడంత లైటింగ్ లేదు. తిరుగుతూ ఉన్నాయి చిన్న చిన్నవిగా. అంటే అక్వేరియంలో ఫిషెస్ ఎన్ని కలర్స్ ఉంటాయో అన్ని కలర్స్ ఉన్నాయండి దీనిలో. కానీ కొన్ని చోట్ల మనకి బాగా కనిపిస్తుంది. ఆ గ్లాసు అది కొంచెము థిక్గా ఉంది కాబట్టి లైట్ కూడా కొంచెము తక్కువగా ఉంది, అందువల్ల అలా లైట్గా కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కసారికి వస్తాయండి, ఫుల్గా వస్తాయి. ఇప్పుడు వస్తున్నాయి చూడండి. స్మాల్ ఫిషెస్ ఎన్ని వస్తున్నాయి, కానీ కలర్స్ మనకి డైరెక్ట్గా అట్లా చూసినట్టు దీంట్లో అంతగా కనిపించలేదు. అప్పుడప్పుడు వస్తాయండి అవి. ఇదిగోండి కొంచెం కలర్ కనిపిస్తూ ఉంది అది. మనకి అక్వేరియంలో అయితే కొన్నే చూస్తాము, ఇక్కడ ఎక్కువగా వస్తాయి. అలా ఒక 25 మినిట్స్, దాదాపు హాఫ్ అన్ అవరు వాటర్లో తీసుకెళ్తారు. ఇక్కడ కొంచెం ఫిషెస్ ఎక్కువ ఉందని ఇక్కడ కాసేపు స్లోగా వెళ్తుంది ఇది. ఇదిగో చూడండి వెళ్తున్నాయి. కొంచెం కనిపిస్తూ ఉంది ఒకటొకటి. ఇంకా కొంచెం పెద్దవిగా కూడా
ఉన్నాయి. ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇదిగోండి ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి కలర్స్. ఈ యాక్టివిటీసేనండి. ఇదైన తర్వాత అక్కడే రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి కొంచెం లైటింగ్ ఉంది కాబట్టి కొంచెం కలర్ కనిపిస్తుంది. ఆ రెస్టారెంట్లో భోంచేసి మళ్ళీ రోజ్ ఐలాండ్కి వెళ్ళామండి. దాన్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూడండి ఇక్కడ లైన్గా వెళ్తున్నాయి ఫిషెస్. చూడండి ఎక్కువగా వచ్చినాయి ఇప్పుడు. అలా అప్పుడప్పుడు కొంచెము ఎక్కువగా వస్తాయి అవి. ఈ వాటర్లో వెళ్ళడాన్ని